నమస్తే, వెల్కమ్ టు ఓట్ వాయిస్ ఆఫ్ తెలుగు. అదేవిధంగా వాయిస్ ఆఫ్ ద వీక్. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఈరోజు మాత్రం స్పెషల్గా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ లియో తరఫున కూడా ఆయన గురించి చెప్పుకోవాలంటే ఈ వీక్ వాయిస్ ఆఫ్ ది వీక్ సరిపోదు, ఓటు సరిపోదు. సో మీ మాటల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తారు? 75వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆయన అభిమానులకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఇవాళ చంద్రబాబు ఆయన యొక్క పాలనా దక్షత, ఆయన పోరాట పటిమ, ఇవన్నీ మాట్లాడాలంటే అసలు ఆయన ఎదిగిన తీరు. ఆయన చిన్నప్పుడే నీకు 15-16 ఏళ్ల వయసులోనే వాళ్ళ స్వగ్రామం ఒక నారావారి పల్లెల్లో, ఒక మారుమూల పల్లె, ఒక రైతు బిడ్డగా అక్కడ తన యొక్క తోటి విద్యార్థులతో కలిసి ఒక గణేష సమితి ఒకటి ఏర్పాటు చేసి అక్కడేంటి రోడ్లు శ్రమదానంతో ఎంచడం, గుంతలన్నీ పూడ్చటం, పంట కాలువలు బాగు చేయడం, ఆ పూడిక తీయడం, ఆ తుంగ తీసేయడం, తూటికాడ తొలగించటం, అంటే శ్రమదానంతో పంట కాలువల బాగుచేత, రోడ్ల నిర్మాణం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దంటారు. అంటే ప్రభుత్వం పైన కాకుండా మనమే సంఘటితమై సామాజిక బాధ్యతగా ప్రజల్ని ఎలా అభివృద్ధిలో భాగస్వాములు చేశాడో, అంటే చిన్న వయసు, పువ్వు పుట్టగానే పరిమళించుందంటారు చూసావా. ఆ తర్వాత అతనే మళ్ళీ ముఖ్యమంత్రి కావటం, మళ్ళీ ఆ శ్రమదానాన్ని, ఆ సంస్కృతిని, వర్క్ కల్చర్ని తను ప్రభుత్వంలో ప్రవేశపెట్టడం, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం తీసుకురావడం, అంటే ఒక స్మార్ట్ పాలన, సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్పరెన్సీ. స్మార్ట్ అంటే ఆయన ఇచ్చినటువంటి అబ్రివేషన్ స్మార్ట్ గవర్నెన్స్ అనమాట, మోరల్ గవర్నెన్స్ అనమాట, అకౌంటబుల్ గవర్నెన్స్, రెస్పాన్సివ్ గవర్నెన్స్. అంటే అసలు ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ అనమాట. పరిపాలనలో పారదర్శకత తీసుకురావటం, పాలకుల్లో జవాబుదారీతనాన్ని ఫిక్స్ చేయటం. అంటే చిన్న వయసు ఎంత, 25 ఏళ్లకు ఎమ్మెల్యే అయ్యాడు, 28 ఏళ్లకి మంత్రి అయ్యాడు, పెళ్లి కాకుండానే. అంటే బ్యాచిలర్గా ఉంటూ ఎమ్మెల్యే, మినిస్టర్. చిన్న వయసులో 45 ఏళ్లకే ముఖ్యమంత్రి, 45. అంటే సుదీర్ఘ రాజకీయ జీవితం. ఇవాళ 75 ఏళ్లలో 50 ఏళ్ళు రాజకీయ జీవితం. ఇంత ప్రస్థానం ఏంటి అసలు దేశ చరిత్రలో ఏ నాయకుడికి ఇవాళ అరుదైన గౌరవం. 4 సార్లు ముఖ్యమంత్రి కావడం. ఇప్పుడు ఇది 16వ ఏడాది, అంటే 15 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా, 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా, 5 ఏళ్ళు 3.0 విభజిత రాష్ట్రంలో, ఇప్పుడు 4.0 ఇంకో సంవత్సరం. అంటే 15 ఏళ్ళు మళ్ళా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ళు, విభజిత రాష్ట్రంలో 5 ఏళ్ళు, అంటే 30 ఏళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీకి ఆయన 3 దశాబ్దాలుగా అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా. అసలు చేపట్టిన ప్రతి పదవిలో అతని మార్క్, ఫంక్షనింగ్, స్టైల్, బాబే ఒక బ్రాండ్గా. అవును, ఆయన పేరే ఒక బ్రాండ్ అన్నమాట. ఇప్పుడు ఎక్కడో విదేశాల్లో ఏదో పారిశ్రామిక సదస్సుల్లో ఆ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడంట, మేరా పాస్ ముంబై హై అని. తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాడంట, మేరా పాస్ చెన్నై హై అని. కర్ణాటక ముఖ్యమంత్రి అన్నాడంట, మేరా పాస్ బెంగళూరు హై అని. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి మేరా పాస్ హైదరాబాద్ హై. ఆంధ్రప్రదేశ్ మంత్రి తుమరా పాస్ కుచ్ భీ హో మేరా పాస్ చంద్రబాబు హై అన్నాడు. అదేదో సినిమా డైలాగ్ లాగా. అంటే మీకు ఆయా నగరాలు మీకు గ్రోత్ ఇంజన్ అయితే, మాకు నగరం గ్రోత్ ఇంజన్ కాదు, మాకు చంద్రబాబే గ్రోత్ ఇంజన్ అన్నట్టుగా ఒక ఆత్మవిశ్వాసం, ఒక ధీమ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి చేయటం అంటే అది ఆయన సమర్థతకి ప్రజల యొక్క పట్టాభిషేకం అన్నమాట. అంటే ఇప్పుడు ఆయన తెచ్చిన సంస్కరణలు, అతను అనుసరించినటువంటి విధానం. ఇప్పుడు చెప్పారు విద్యుత్ సంస్కరణలు, మీరు ప్రభుత్వం పడిపోతుంది, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అంటే ఏంటి, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని నన్ను విద్యుత్ సంస్కరణలు తేవద్దంటారా? అప్పుల్లో విద్యుత్ సంస్థలు ఇలా కొనారెళ్ళిపోవాలా? వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తెచ్చాడు,
నిధులు తెచ్చి ఇక్కడ మొత్తం ఎలక్ట్రిఫికేషను, నీకు మొత్తం తీగలేయడము, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అసలు విద్యుత్ రంగాన్నే మార్చిపారేశాడు. 5,000 మెగావాట్లు ఉండేది అప్పట్లో విద్యుత్ స్థాపిత సామర్థ్యం, డబల్ చేసాడు, 10,000 మెగావాట్లు తీసుకెళ్ళాడు. ఆ T&D లాసెస్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్, అది 30% ఉండేది, సింగిల్ డిజిట్కి తీసుకొచ్చాడు. అంటే ఇవన్నీ మార్చేయటం ద్వారా వాటిల్లో పటుత్వం పెంచి ఆ పనితీరు మెరుగుపరిచి, అంటే మీరు ప్రభుత్వం కూలిపోతుందని చెప్పినా కూడా అంటే సాక్రిఫైస్ చేశాడు నిర్మాణం కోసం, ఇవాళ సమాజం కోసం. అంటే ఇప్పుడు నీకు లీడర్కి స్టేట్స్మన్కి అదే తేడా. రాబోయే ఎన్నికల్లో గెలవాలనుకునేవాడు లీడర్, రాబోయే తరం బాగుపడాలనుకునేవాడు స్టేట్స్మన్. అంటే ఇతను లీడరే కాదు, స్టేట్స్మెన్ అనమాట. అంటే ఎన్నికల్లో గెలవాలనుకుంటాడు, మళ్ళా మన తర్వాత తరాలు బాగుపడాలనుకునేటటువంటి ఒక లెజెండరీ లీడర్గా చూడాలన్నమాట. ఇప్పుడు చంద్రబాబు మనం చూసాం, స్మార్ట్ గవర్నెన్స్ అన్నాను, అదే గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన. మీరు ఇలా అధికారులతో పని చేపిస్తే, పరుగులు దించితే, ఆకస్మిక తనిఖీలు చేస్తే, ఆ ఫైళ్ళన్నీ బూజు దులిపిస్తే తీవ్ర వ్యతిరేకత వస్తుందండి. ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తే ఏ ప్రభుత్వము నిలబడదు, ఓట్లు తారుమారు చేసేదాళ్ళే అని చెప్పినా కూడా ఆయన ఏంటి అప్పుడు ఆ 1.0లో 2.0లో ఉమ్మడి రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు, పరుగులు దించాడు అధికార యంత్రాంగాన్ని. క్లీన్ అండ్ గ్రీన్ అని, పచ్చదనం, పరిశుభ్రత అని, జలయజ్ఞం, అదే అనేక రకాల కొత్త కొత్త పథకాలు, అక్షరదీప్తి అని, చదువుల బడని. అటు విద్యా రంగంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, అసలు నీకు 1 కిలోమీటర్కి స్కూల్ ఎలిమెంటరీ, 3 కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్ల కల్లా ఒక హై స్కూల్, ఒక మండలంలో జూనియర్ కాలేజ్, ప్రతి మండలంలో, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్. అంటే 20 ఏళ్ళు ముందు ఆలోచిస్తాడు. అదే 2020 విజన్ 2020 నీకు 1999లోనే దాన్ని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి ఏమన్నాడు, 420 అన్నాడు. అంటే ఆయనకి ప్రశంసలు ఎంత దక్కుతాయో విమర్శలు కూడా అదే స్థాయిలో. విమర్శలు ఎదురైనా వెరవడు, ముందుకు పోతూనే ఉంటాడు. వెనకాల ఎవరు వస్తున్నారో కూడా చూసుకోడు, ఆయన మాత్రం ముందుకు సాగుతూనే ఉంటాడు. అంత పాజిటివ్ యాటిట్యూడ్. అంటే ఏంటంటే సానుకూల దృక్పథం, నెగటివిటీ అనేది అసలు సహించడు. అది చేయగలనా, అది మోయగలనా, మోయలేవు, చెయ్యగలను, మోయగలను అనే ఒక ధీమా, ఆత్మవిశ్వాసం, ఎంత బరువైనా నువ్వు ఎత్తుతావు. అంటే అదే డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ ఆయన రూమ్లో ఉంటుంది. గొప్ప కళలు కానండి, వాటిని సాకారం చేసుకోండి. అబ్దుల్ కలాం చెప్పేది అదే, చంద్రబాబు చెప్పేది అదే. అంటే విజన్ 2020 అనేది ఆయన కన్న గొప్ప కళ. అది మరి ఇప్పుడు ఇవాళ సాకారం అయింది. ఇవాళ హైదరాబాద్ నీకు సంపన్న రాష్ట్రంగా తెలంగాణ అయిందంటే గ్రోత్ ఇంజన్ అదే. నీకు సంవత్సరానికి 50,000 కోట్ల ఆదాయం, ఒక హైదరాబాద్ ఆదాయంతో తెలంగాణ నడుస్తోంది. అంటే సైబరాబాద్ని నిర్మించాడు, అదేంటి ఐటీ. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన 1.0, 2.0లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేంటి మొత్తం కొన్ని వందలాది కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, అసలు అదొక ఫ్లడ్, ఒక రెవల్యూషన్, ఒక విప్లవంగా ఇవాళ దేశ విదేశాల్లో నీకు మరి ఐటీ తెలుగు వాళ్ళు మరి నిపుణులుగా ఉన్నారంటే మొన్న ఆయన అరెస్ట్ చేశారు, జగన్ జైల్లో పెట్టాడు, వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చారు. 70 దేశాల్లో జనం, మెట్రో విత్ సిబిఎన్ అని మనం చూసాం. ఆ గచ్చిబౌలిలో, అసలు హైదరాబాద్లో కేటీఆర్ ఏమన్నాడు, అక్కడ పోయి చేసుకోండి అన్నాడు, అమరావతి పోయి చేసుకోండి, ఇక్కడేంటి మా దగ్గర ఏంటి, రాజమండ్రిలో చేసుకోండి అంటే వెంటనే కేసీఆర్ మూల్యం చెల్లించారు, ఓడిపోయారు. అంటే ఒక అభివృద్ధి కాముకుడుగా, ఒక కార్యదక్షుడుగా, ఒక పోరాట యోధుడిగా, అధికారంలో ఉంటే నిర్మాణం అంటాడు, డెవలప్మెంట్ అంటాడు, ప్రతిపక్షంలో ఉంటే పోరాటం అంటాడు. అసలు ఏంటి నీకు అసలు ఆందోళనలు, ఉద్యమాలు, అసలు పార్టీని పరుగులు దించుతాడు. సార్ ఇక్కడ నాది ఒక చిన్న క్వశ్చన్ సార్, ఇది ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక నరేంద్ర మోడీ గారికి ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎక్కడ ఉన్నా సరే గుర్తుపడతారు, ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి కాబట్టి కొంచెం ఆయన ఆకర్షణ కూడా ఎక్కువ. కానీ ఏ రాష్ట్రమైన ముఖ్యమంత్రి అయినా సరే
ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు తెలుసు. 2 తెలుగు రాష్ట్రాలు కాబట్టి 2 రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారిని గుర్తిస్తారు, అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు అని చెప్పి. కానీ ఎప్పుడైతే మీరు అన్నట్టుగా ఆయన అరెస్ట్ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ నిరసనలు కావచ్చు, దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆయనకు ప్రధానమంత్రి కావాల్సినటువంటి ఒక సందర్భంలో కూడా ఆయన వదిలేసుకున్నాడు రాష్ట్రం కోసం. సో ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూసారో, ఏదైనా ఒక రాజకీయ నాయకుని ఎవరినన్నా చూసారంటే ఏం చెప్తారు? అంటే అవినీతి ఆరోపణలు, రాజకీయ నాయకుల అరెస్టులు, జైళ్ళకి వెళ్ళడం మనం అనేకం చూసాం. అటు జయలలిత వెళ్ళొచ్చు, కరుణానిధి వెళ్ళొచ్చు, లేకపోతే లల్లూ ప్రసాద్ యాదవ్ వెళ్ళొచ్చు, మొన్న ఏదో కేజ్రీవాల్ వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, లేకపోతే అందరూ వెళ్ళిన కవిత వెళ్ళింది. ఎంతోమంది వీళ్ళు జైళ్ళకి వెళ్ళినా వాళ్ళ యొక్క అవినీతి గురించి చర్చ. లాలూ ప్రసాద్ గడ్డి అంట, గడ్డిలో కూడా 63 కోట్లు తిన్నాడంట. ఇట్లా రకరకాలుగా వాళ్ళ అవినీతి కుంభకోణాల మీద చర్చ జరుగుద్ది. కానీ ఈయన్ని జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబుని ఆయన అవినీతి గురించి మాట్లాడాల, ఆయన చేసిన అభివృద్ధి గురించి చిలవలు పలవలుగా చెప్పారు. అబ్బా ఐటీ అంట, సైబరాబాద్ కట్టాడంట, ఇవాళ తెలంగాణలో 9 లక్షల మంది పనిచేస్తున్నారు ఐటీలో, ఏడాదికి నీకు 50,000 ఉద్యోగాలు వస్తున్నాయి, జినోమ్ వ్యాలీ ఆయనే పెట్టాడంట. ఇవాళ వ్యాక్సిన్ తయారైందంటే కరోనా వ్యాక్సిన్ 70 దేశాలకు సుచిత్ర ఎల్లా, లేకపోతే కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్, శాంతా బయోటెక్ వీళ్ళందరూ ఎక్స్పోర్ట్ చేశారంటే లైఫ్ సైన్సెస్ కంపెనీస్ ఇవాళ జినోమ్ వ్యాలీలో ఇక్కడికి వచ్చాయంటే 15,000 మంది పనిచేస్తున్నారంటే శాస్త్రవేత్తలు, నిపుణులు. ఔటర్ రింగ్ రోడ్ ఇవాళ ఏంటి అసలు, అది ఔటర్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్కి ఒక మకుటంగా మారిన పరిస్థితుల్లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇట్లా వీటన్నిటి గురించి చిలవలు పలవలుగా అసలు ఆయనతో మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ భేటీ, ప్రతిదీ ఒక కథగా, ఒక అద్భుతంగా ఆయన అచీవ్మెంట్స్ని ఏంటి 5 నిమిషాలు ఆయన అపాయింట్మెంట్ అడిగాడు బిల్ గేట్స్ని, నేను ఇవ్వనన్నాడు, పట్టుబట్టి ఏదో ఒక 5 నిమిషాలు తీసుకున్నాడు. ఆ తర్వాత అది కాస్త అరగంట, గంటన్నర నడిచింది. ఆశ్చర్యపోయాడు. అసలు ఆయన ఎవరో ఒక ముఖ్యమంత్రి, అదేదో ఒక చిన్న రాష్ట్రం, నేను టెక్ దిగ్గజాన్ని, నా ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటి అంటే, మీరు కనుక మైక్రోసాఫ్ట్ బయట పెడితే హైదరాబాద్లో పెట్టాలి అని మాట తీసుకోవటం, పెట్టించడం ఒక కథగా. కియా, ఆ కియా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం మరో అద్భుతమైన ఒక స్టోరీగా చెప్తారు. అంటే ఏంటి, ఎవరో చెప్తే, చంద్రబాబు చెప్తే కాదు మనం నమ్మేది. కన్నన్ రామస్వామి తమిళ పారిశ్రామికవేత్త, ఏంటది అసలు వాళ్ళు తమిళనాడులో పెట్టాలనుకున్నారు, కర్ణాటకలో పెట్టాలనుకున్నారు కియా, మహారాష్ట్ర పోటీ పడింది. ఈ పోటీల్లో అసలు తమిళనాడు వాళ్ళు వెళ్ళారు పెట్టేటానికి, అక్కడ చూడటానికి. మేము ఎంత ల్యాండ్ ఇస్తామో అంతకన్నా 50% కమిషన్ మాకు ఇవ్వాలి. దెబ్బకి పోయింది. చంద్రబాబు దాన్ని క్యాచ్ చేశాడు. మీకు వేరే రాష్ట్రాలు ఎన్ని వసతులు కల్పిస్తాయో, ప్రోత్సాహకాలు ఇస్తాయో వాటికన్నా ఒకటి ఎక్కువ వేసుకోండి అన్నాడంట. దెబ్బకి కియా అనంతపురం వచ్చింది. ఇవాళ అనంతపురంలో భూముల ధరలు పెరిగిపోయాయి. దేశంలో అతిపెద్ద FDI ఇవాళ కియా కార్ల ఇండస్ట్రీ. కరువు సీమలో కార్లు పరిగెత్తిచ్చాడంటూ అదొక కథగా చెప్తారు. ISB ఇక్కడికి తీసుకురావటం, ఆ ISB అప్పుడు ఏర్పడినటువంటి కమిటీ మొత్తం అన్ని రాష్ట్రాలు తిరుగుతూ బెంగళూరు వెళ్ళారు, ముంబై వెళ్ళారు, చెన్నై వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్కి కూడా ఆయన ఆహ్వానించడం, వాళ్ళని వెల్కమ్ చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులే విమానాశ్రయానికి వెళ్ళడం. ఈయనే గేటు దాకా వచ్చి వాళ్ళని వెల్కమ్ చెప్పి లోపలికి తీసుకెళ్ళటం, తనే వాళ్ళకి పలహారం, బ్రేక్ఫాస్ట్ వడ్డించడం. వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు తమిళనాడు వెళ్ళారు, అక్కడ ముఖ్యమంత్రి కోసం వెయిటింగ్ వాళ్ళు గంట సేపు. ఇదేంటి అసలు, అక్కడ అలా ఇక్కడ ఇలా అంటే ఎలా ఆయన పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటాడు, పరిశ్రమలు పెట్టిస్తాడు. ఒక స్టోరీలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ యువత ఉపాధి కల్పన లక్ష్యంగా ఆయన చేసినటువంటి ఈ అభివృద్ధి, అటు పరిశ్రమలను తీసుకురావటం, పెట్టుబడులని ప్రోత్సహించటం, వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వడం. ఇవాళ మరి ఇది ఒక లక్షలాది మంది నీకు ఇప్పుడు ఆయన ఏంటి, ఇప్పుడు DSC నీకు ఉపాధ్యాయులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది పనిచేస్తున్నారు? 2 లక్షల మంది పనిచేస్తుంటే 90% ఆయన నియమించిన వాళ్ళే. అంటే మొత్తం ఉపాధ్యాయులు ఇప్పుడు పనిచేసిన వాళ్ళంతా చంద్రబాబు
అపాయింట్ చేసిన వాళ్ళు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నీకు ఒక 15-18 మంది ముఖ్యమంత్రులు పనిచేస్తే అందరూ కలిసి పెట్టిన డిఎస్సీలు 2, 3 ఉంటే ఈయన 13 డిఎస్సీలు పెట్టాడు. మరొక డిఎస్సి రాబోతుంది. అంటే ఒక 2.5 లక్షల మంది టీచర్లనే ఆయన నియమించాడంటే అది అసలు ఉపాధి కల్పనకి ఆయన ఎంత పెద్దపీట వేస్తాడు అనేది మనకి ఇక్కడే కనపడుతున్న నేపథ్యంలో అటు విద్యుత్ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, అటు సాగు సంస్కరణలు, రైతులకి ఆయన చేసిన మేళ్ళు ఏంటి, అసలు సాగునీటి సమితులు పెట్టడం, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, పంట కాలంలో పూడిక తీసి టైలెండ్ భూములకు కూడా నీళ్ళు వచ్చేలాగా చేయడం, ఆయన ఒక భగీరథుడిగా ఇప్పుడు పోలవరం నిర్మాణం ఎన్ని మాట వెళ్ళాడు పోలవరం. అసలు ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాజెక్ట్ అన్ని మాట సందర్శించడం మీరు ఎప్పుడన్నా చూసారా? అంటే ఇదంతా కూడా ఒక కేస్ స్టడీ. ఇవాళ ఒక స్ఫూర్తిదాయకుడిగా, ఒక మార్గదర్శకుడిగా విపత్తులు వస్తే వాళ్తాడు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా వెంటనే వచ్చి వాళ్తాడు. ఆపద్ బాంధవుడు. ఏది మీరు చూసుంటారు అసలు అప్పుడెప్పుడు గోదావరి జిల్లాల్లో పెను తుఫాను అసలు నీకు రాజమండ్రి వణికిపోతే ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మొత్తం సెక్రటేరియట్, క్యాబినెట్ అంతా అక్కడే పెట్టి వాళ్ళని ఆదుకుని వాళ్ళని అసలు మొత్తం వాళ్ళ సాధారణ పరిస్థితులు కల్పించినాకే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడం, ఒరిస్సాలో వస్తే విపత్తులు అక్కడికి వెళ్ళి వీళ్ళు ఆదుకోవడం. మొన్న మీరు చూసుంటారు హుద్ విశాఖ వణికిపోయింది. ఏంటి 250 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు కొడితే అసలు ఈయన వెంటనే వెళ్ళిపోయాడు. 24 గంటల్లో మొత్తం రోడ్డు మార్గాన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నీకు అక్కడ బండి నీకు విశాఖ ఆయన చేయరు. ఆయనే చెట్లు కొట్టడం, ఆయనే కూరగాయలు అమ్మటం, ఆయనే పెట్రోల్ కొట్టడం. అంటే తను కార్మికుల్లో ఒకటిగా, ప్రజల్లో ఒకటిగా, అధికారుల్లో ఒకటిగా. అంటే ఇప్పుడు తిత్లీ తుఫాన్ సిక్కోలు గజగజలాడింది. శ్రీకాకుళం 40,000 కరెంటు స్తంభాలు పడిపోయినాయి, 40,000 కొబ్బరి చెట్లు నెలగూలాయి. పండగ లేదు, పబ్బం లేదు. అక్కడే వినాయక చవితి అన్నాడు, అక్కడే దసరా అన్నాడు. కుటుంబ సభ్యులు కూడా అక్కడికే పిలిపించుకున్నాడు. ఒక్కొక్క మండలానికి ఒక ఐఏఎస్ని కోఆర్డినేటర్గా పెట్టి అసలు అక్కడ మళ్ళా సాధారణ పరిస్థితులు జమకూడి మళ్ళా పునరుద్ధరించేదాకా అక్కడే ఉండటం. లేటెస్ట్గా మీరు చూశారు కదా బుడమేరు, విజయవాడ అసలు జేసీబీలో కూర్చున్నాడు. ఎవరన్నా ముఖ్యమంత్రి జేసీబీ ఎక్కుతాడా? అంటే బోట్లలో వెళ్ళిపోయాడు, తెప్పల్లో వెళ్ళిపోయాడు. మరీ అన్యాయం. అక్కడ నీకు బెజవాడ అసలు మొత్తం పొంగిపోయింది, బుడమేరు ముంచేసింది. వాళ్ళకి పాల ప్యాకెట్లు ఈయన తీసుకువెళ్ళివ్వడం, బ్రెడ్, బిస్కెట్లు, కోడిగుడ్లు. ఆయన వెళ్ళడం కాదు, ఆయనతో పాటు మంత్రులంతా, ఆయనతో పాటు ఐఏఎస్లంతా ఇంటింటికి తిరిగి చేతులెత్తి దండం పెట్టారు. అంటే అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంతే. విపత్తు వస్తే చాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా ఏకం చేయడం, సహాయక చర్యల్లో భాగస్వాములను చేయడం. కర్నూలులో కృష్ణ పొంగి మహబూబ్ నగర్, కర్నూలు అతలాకుతలం అయిపోయాయి 2009లో. వెళ్ళాడు ప్రతిపక్ష నాయకుడిగా. వెళ్తే అక్కడ రోడ్ల మీద నీకు నడుము లోతు బురద, కనీసం తీసినాళ్ళు లేరు, ఫైర్ అయిపోయాడు. మొత్తం ఆయనే నడుం కట్టి అందరినీ మొబైల్ చేసి నేను ప్రతిపక్షంలో ఉన్నా, నాకు సంబంధం లేదు అనుకోకుండా అక్కడ అధికారులకు ఆయనే దిశానిర్దేశం చేసి మొత్తం అంతా శుభ్రం చేయించి, ఆ మంత్రాలయం, రాఘవేంద్ర స్వామి ఆలయం అన్నీ శవాలే అప్పట్లో. 5 జిల్లాలు అప్పుడు దెబ్బతింటే, అరే ఉత్తరాఖండ్లో నీకు వరదల్లో చిక్కుకుపోయారు, అక్కడికి వెంటనే వీళ్ళని పంపించటం, స్వస్థలాలకు వాళ్ళని చేర్చటం, స్పెషల్ ఫ్లైట్లు పెట్టడం. పవర్లో ఉండే ప్రతిపక్షంలో ఉండి ఆయనే బస్సులు పెట్టి ఆయనే విమానాల్లో తీసుకొచ్చి అప్పుడు VH లబలబలాడాడు హనుమంతరావు. నువ్వేనా మేము చేస్తామని చెప్పి ఎయిర్పోర్ట్లో వీళ్ళిద్దరి మధ్య వాదన. అంటే అధికార పార్టీని నడిపించటం, ప్రతిపక్షంగా అధికార పార్టీకి పోటీ ఇవ్వడం. ఏది? ప్రజాసేవలో, బాధితుల సేవలో. ఇప్పుడు బాధ్యత. నువ్వు ప్రజా జీవితంలో నువ్వు ఉన్నప్పుడు, నాయకుడిగా నువ్వు ఉన్నప్పుడు పారిపోతే ఎలా? ఇప్పుడు ఇక్కడే కాదు, గల్ఫ్లో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఎక్కడ తెలుగువాడికి ఆపద వాటిల్లినా వాళ్ళని మళ్ళీ తీసుకురావటం, ఆ ట్రస్ట్ ఒకటి పెట్టి
ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించిన సేవలు, క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం, బాలకృష్ణ చైర్మన్గా, మేడం భువనేశ్వరి, ఈ బ్లడ్ బ్యాంక్, ఎన్టీఆర్ ట్రస్ట్, నీకు 20 లక్షల మందికి సేవలు అందించారు. 20 ఏళ్లలో ఆ ట్రస్ట్ ద్వారా నీకు దగ్గర దగ్గర 20 కోట్ల విలువైన మందులు ఉచితంగా పంచిపెట్టారు. ఏది ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నీకు స్కూల్స్, గండిపేట లేకపోతే చల్లపల్లి, ఉచిత విద్య, ఎవరైతే పార్టీలో ఇబ్బంది పడ్డారో, తండ్రులను కోల్పోయారో ఆ బిడ్డలను చదివించటం ఫ్యాక్షన్ వల్ల. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక సంక్షేమ నిధి పెట్టి, ఇన్సూరెన్స్, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన 2 లక్షలు ఏమి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది 5 లక్షలకి పెంచడం, మమేకం కావటం, ప్రజలతో మిక్స్ అవ్వాలి. నాయకుడు అనేవాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోంచి బయటకు రాకపోతే, అసెంబ్లీకి వెళ్ళకపోతే, అరే తాడేపల్లి పడుకుంటావు, ఎలహంకే పోయి పడుకుంటావు, ప్రతిపక్షంగా అసలు నేను వెళ్ళనంటావు అసెంబ్లీకి. ఎప్పుడన్నా చంద్రబాబు అలా చేస్తాడా? ఒక్కడే ఉండి పోరాడాడు సార్. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజలతో ఉన్నానని అతను గర్వంగా చెప్పుకుంటాడు. ప్రజల వద్దకు పాలన తెచ్చాడు. అంటే ఎలా ఒక ప్రజానాయకుడు ఉండాలి, ఒక లీడర్, ఒక స్టేట్స్మన్, అతనికి అభివృద్ధి ఇటు సంక్షేమం 2 కళ్ళు అన్నమాట. ఇప్పుడు సైబరాబాద్ డెవలప్ చేశాడు, హైదరాబాద్ ఇక్కడ మరి గ్రోత్ ఇంజన్, ఇప్పుడు అక్కడ అమరావతిని అభివృద్ధి చేస్తున్నాడు. అమరావతి రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజన్గా, ఇప్పుడు 2020 అన్నాం, ఇప్పుడు విజన్ 2047 అన్నాడు. అవును అవును 20 ఏళ్ల ముందు ఆలోచిస్తాడంటూ అప్పటిదాకా బతుకుంటాడా అంటారు వీళ్ళు. అరే పిచ్చోళ్ళారా, ఆయన కోసం కాదు కదా ఆయన చేస్తోంది, ఏది సమాజం కోసం తన బాధ్యతగా తీసుకున్నాడు. ఇప్పుడు ఇవాళ అందుబాటులో ఉండటం, ఇప్పుడు నువ్వు వెళ్ళినా మాట్లాడతాడు, నిన్ను పలకరిస్తాడు, ఏం చేస్తున్నావు, ఏంటి, పిల్లలు అందరినీ అడుగుతాడు, యోగక్షేమాలు, ఏం కావాలంటాడు, నువ్వు ఇచ్చిన వినతి పత్రం తీసుకుంటాడు, తను చేయగలిగింది చేస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేశాడా? పాపం వాళ్ళ నాన్న కూడా చేసేవాడే, మాటకు మాట రాజశేఖర రెడ్డి. అతనికి అసలు తప్పబుట్టాడు ఇతను. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అది మనం తిట్టేది కాదు, వాళ్ళ చెల్లె తిడుతుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇవాళ కంపారిజన్, పోల్చుకోవటం. చంద్రబాబు లాంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు, ప్రజలు ఇవాళ పోల్చుకుంటే అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది సమాజంలో. ఏది అటు ఒక పక్క మంచి ఉంటుంది, ఒక పక్క చెడు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రేపొద్దున మళ్ళీ మోడీ వస్తున్నారు, ఇది అమరావతిలో 1,00,000 కోట్లతో నీకు వర్కులకి శంకుస్థాపన. మొన్న వచ్చాడు విశాఖపట్నంలో 2 లక్షల కోట్లతో అక్కడ శంకుస్థాపన. మళ్ళీ ఈసారి 3 లక్షల కోట్లతో శంకుస్థాపన చేస్తాడా రాయలసీమలో? అంటే 10-11 నెలల్లో నీకు మోడీ 2 సార్లు వచ్చాడంటే ప్రధాని, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అడిగిందల్లా ఇస్తున్నారంటే 21 మంది ఎంపీలు. పోలవరానికి 13,000 కోట్లు తెచ్చారు, పనులు విపరీతమైన స్పీడ్తో జరుగుతున్నాయి. ఇవాళ 13,000 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కి తెచ్చారు, అది ప్రైవేటీకరణ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. మరి ఇవాళ బ్రహ్మాండంగా అక్కడ 3వ ఫర్నేస్ కూడా బిగిన్ అవుతుంది. ఫస్ట్ ఫర్నేస్, సెకండ్ ఫర్నేస్ 98% ప్రొడక్షన్ వస్తుంది, స్టీల్ ప్లాంట్. అంటే ఇవాళ మరి అమరావతికి ఫస్ట్ బడ్జెట్లోనే మోడీ దగ్గర నుంచి 15,000 కోట్లు తీసుకున్నారు. రేపొద్దున ఆయన శంకుస్థాపన చేస్తున్నాడు 1,00,000 కోట్లతో. వరల్డ్ బ్యాంక్ నిధులు వస్తున్నాయి, ఏడీబీ ఆల్రెడీ ఇచ్చేసింది నిధులు. అంటే ఫస్ట్ ఫేజ్లోనే 60,000 కోట్లతో అక్కడ వర్క్లు, మొత్తం రోడ్ల నిర్మాణం స్పీడ్గా జరుగుతుంది. ఆ ఐఏఎస్లు, ఆ క్వార్టర్సు, మంత్రుల క్వార్టర్సు 1 ఇయర్లో కంప్లీట్ చేయాలి. మొత్తం ఆ రోడ్స్, ఆ ట్రంక్ రోడ్స్ ఇవన్నీ కూడా 2.5 ఏళ్లలో కంప్లీట్ చేయాలి. అసలు అంతా కూడా 3 ఏళ్లలో కంప్లీట్ చేయాలి. అమరావతి ఫస్ట్ ఫేజ్ నిర్మాణం ఐకానిక్ టవర్స్తో సహా 3 ఇయర్స్తో కంప్లీట్ చేయాలి. అక్కడ ఒక రైల్వే లైన్ కనెక్టివిటీ, నీకు నంబూరు నుంచి ఎర్రుబాలెం 54 కిలోమీటర్ల రైల్వే లైన్ 2,400 కోట్లు ఇచ్చింది కేంద్రం. అరే ఫస్ట్ రైల్వే బడ్జెట్లోనే 9,000 కోట్లు ఇచ్చింది. అంటే నీకు 76,000 కోట్లతో రోడ్ వర్క్స్.
78,000 కోట్లతో రైల్వే వర్క్స్, నిధుల వర్షం. అవును. అంటే నువ్వు 33 మంది నువ్వు ఎంపీలుండి నువ్వు తేలేకపోయావు. అమరావతిని పాడుపెట్టావు, చంపేశావు. పోలవరాన్ని పాడుపెట్టావు. విశాఖ స్టీల్ ప్లాంట్ అసలు వాళ్ళు కార్మికులు 1400 రోజులు ధర్నాలు. అమరావతి రైతులు మహిళలు వాళ్ళు 1500 రోజులు వాళ్ళు ధర్నాలు. 3 రాజధానులని మంట పెట్టి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, కుల చిచ్చు పెట్టి, మత విద్వేషాలు పెంచి, రెండూ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. చెడు ఉంది, మంచి ఉంది. డిసైడ్ చేసుకోవాల్సింది ప్రజలు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వావ్ కావచ్చు, ఓట్ కావచ్చు, వాయిస్ ఆఫ్ ది వీక్, అదేవిధంగా ఓట్ అనేది ఏదైతే ఉందో తెలుగు ప్రజలు ఎవరికి ఓటేయాలనేది ఖచ్చితంగా మీరు చాలా చక్కటి మాటలు చెప్పారు. నెక్స్ట్ రాబోయే తరాలకి భవిష్యత్తు ఉండాలి అంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారే అనిపిస్తుంది. వావ్ చంద్రబాబు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ 75 సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు మన లియో తరఫున కూడా తెలియజేద్దాం సార్. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.